అన్న నమస్తే అన్న. నమస్తే అన్న, ఈ వద్దిపట్లలో జరుగుతున్న ఇష్యూ గురించి బంజారా వాళ్ళు ఎలా రియాక్షన్ తీసుకోబోతున్నారన్న? ఇవాళ వద్దిపట్లలో ఏదైతే ఆ పలుగు తాండా పరిసర తాండాలో వీళ్ళే బంజారా వ్యక్తులు బాలాజీ మధు అనేటవాళ్ళు వాళ్ళు ఒక డబ్బు సంపాదనే ధ్యేయంగా చాలా క్రూరంగా హీనంగా నీచంగా ఇవాళ కనీసం మానవత్వం లేకుండా సొంత అన్నదమ్ముల్ని సొంత వదినేలని సొంత అత్తమామల్ని సొంత చిన్నాన్న పెద్దనాన్నల్ని అందరినీ కూడా నిట్ట నిలువున రిలేషన్స్ని ముందర పెట్టుకొని మీకు అధిక వడ్డీకి వడ్డీ ఇస్తామని చెప్పేసి డబ్బులు వసూలు చేసుకున్నారు. వీళ్ళు కూడా కొంతమందికి ఒక 2 నెలలు ఇచ్చేసరికి నమ్మి వీళ్ళు ఇండు తాకట్టు పెట్టి వీళ్ళ భూములు అమ్మి వీళ్ళ బంగారం అమ్మి కోట్ల రూపాయలు తీసుకొచ్చి వీళ్ళకి ఇచ్చిన మాట వాస్తవం. ఇప్పుడు వాళ్ళ బాధితుల బాధలు చూస్తే ఎవరికి రాతి గుండె కూడా ఇవాళ ఏడుపు వచ్చే పరిస్థితి ఉంది. వాళ్ళు నిట్ట నిలువున కట్టుబట్టలతో ఇవాళ మిగిలిపోయారు. కానీ వాళ్ళ మీదనే ఇవాళ రాజకీయం చేస్తూ ఉన్నారు కొంతమంది. బంజారా లీడర్లమని బంజారా నాయకులమని జాతని ఉద్ధరించే వాళ్ళమని చెప్పేసి. ఇక్కడ బాధితులు వాళ్ళ తాండవాసులే, నిందితులు కూడా వాళ్ళ తాండవాసులే. కానీ ప్రమేయం లేని వ్యక్తుల పేర్లు తీసుకొచ్చి ఏదో వాళ్ళ మీద ఆరోపణలు చేస్తే మనకు టీవీలో మీడియాలో మనకు చూపిస్తారనే ఒక దురుద్దేశంతో ఏదైతే మాట్లాడుతున్నారో కొంతమంది మీడియా యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు కూడా వ్యక్తిగత కక్షలతోటి లేదా కొంతమందిని డ్యామేజ్ చేయాలనే ఉద్దేశంతో ఇవాళ బాధితులు వర్సెస్ ఎవరైతే ఆరోపణలు చేస్తున్న వ్యక్తి మంగ్లీ ఉందో వాళ్ళ ఇద్దరు సమస్య కాకుండా ఇది జాతి సమస్య అయిపోయింది. ఇవాళ లంబాడీలు అంటే అరే ఇవాళ చీటర్స్ అనే విధంగానో లేదంటే అరే నమ్మకస్తులు కాదనే విషయంగానో చిత్రీకరించే పరిస్థితి తీసుకొచ్చారు వీళ్ళు కొంతమంది యూట్యూబ్ ఛానల్స్, రఘులాంటోళ్ళు ఇంకా కొంతమంది. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. బాధితుల న్యాయం చేయడానికి మీరు సాక్ష్యాలు తీసుకుపోయి సిఐడికి ఇవ్వండి, మైకుల మీదలో మాట్లాడకండి. బాధితుల్లో కూడా నేను ఒకటే కొడతా ఉన్నా, మన కుల పంచాయతీ కూడా నడుస్తుంది. మీ ప్రాంతం వాళ్ళే మీ దగ్గర డబ్బులు తీసుకున్న వాళ్ళు ఏజెంట్లకు ఇచ్చిర్రు, మీరు మధుకి ఇచ్చిర్రు, అదేవిధంగా బాలాజీకి ఇచ్చిర్రు. ఇవాళ ఇంకో నిందితుడు కూడా దొరికిండు, హేమాకాంత్ రెడ్డి అనేటోడు. వానికి కూడా ఎవరు డైరెక్ట్ ఇచ్చారో మీరు డైరెక్ట్గా వాళ్ళకి బెయిల్ వచ్చినాక వాళ్ళని తీసుకెళ్ళండి, మీ తండకు తీసుకెళ్ళండి, కుల పంచాయతీ పెట్టండి, కాలు చేతులు కట్టి చెట్టు కట్టేసేయండి. బిడ్డ మా పైసలు ఇస్తావా చస్తావా అని. అంతేగాని ప్రమేయం లేని వ్యక్తుల పేరు మీద జాతిని వాళ్ళ అణిచివేసే కుట్రలు జరుగుతున్నాయి. అది గ్రహించండి అని చెప్పి కొడతా ఉన్నాను. నిరుపేదలు ఎంతోమంది డబ్బులు ఇచ్చి చనిపోతున్నారు. మరి వారి కుటుంబానికి మీరు ఏమి మెసేజ్ చేయబోతున్నారు? వాస్తవంగా చెప్పాలంటే మనకు ఒక 2-3 లక్షల అప్పు అయిపోతే మన కుటుంబానికి మన అవసరాలకు అప్పు తీసుకుంటే మనమే నిద్ర రాదు, తిండి వంటికి పట్టదు. అలాంటి పరిస్థితుల్లో ఇవాళ వాళ్ళ ఆధారమైనటువంటి భూమి వాళ్ళ చేతులు లేదు, ఇవాళ బంగారం వాళ్ళ ఒంటి మీద లేదు, ఇవాళ ఎక్కడ కూడా వాళ్ళకు రూపాయి పుట్టే పరిస్థితి లేదు. అలాంటి సందర్భంలో ఇవాళ వాళ్ళు నిరాశకు గురై మానసిక వేదనతోటి చనిపట్టుతున్న మాట వాస్తవం. కానీ మీ డబ్బులు ఆ దొంగల దగ్గర ఉన్నాయి, మీరు మనోధైర్యం కోల్పోకండి, వాళ్ళ దగ్గర వసూలు చేద్దాం. ప్రభుత్వం ఉంది, చట్టాలు ఉన్నాయి, మన కుల పంచాయతీ ఉన్నారు, కుల పెద్దలు ఉన్నారు, వాళ్ళని తీసుకుపోయి కట్టేసి చెట్టుకు కట్టేసి వసూలు చేద్దాం. మీరు మాత్రం ఆత్మహత్యలు చేసుకోవద్దు. మీ పిల్లలకు చదువు కావాల్స్తే హాస్టల్లో చేయని చెప్పిద్దాం. మీ పిల్లలకు స్కూల్లో ఫీజులుగా ఎక్కువైతే అయినా మాట్లాడి ఉచిత విద్యని ఏర్పాటు చేద్దాం. మీకు ఏ సహాయం కావాలన్నా మీరు మీ సోదరులుగా మేము హైదరాబాద్లో ఉన్నాం, రాండి. మేము మీ సమస్యకు పరిష్కారంలో మీ బాధలో మేము కూడా భాగస్వామ్యం అవుతాం, మీకు న్యాయం చేస్తామని చెప్పేసి బాధితులకు 2 చేతులేసి జోడిస్తున్నా. మీరు ఎవరు నిరాశ చెందవద్దు. మీకు దోచుకున్న దొంగలు చావాలా, మీరెందుకు చేస్తారు? మీరేమన్నా దొంగలా? మీరు మీ వాణ్ణి నమ్మి మీ బిడ్డని నమ్మి మోసపోయారు. కాబట్టి మీరు అలాంటి ఆలోచన చేయవద్దని కోరుతా ఉన్నాం. బంజారా వాళ్ళకు బంజారామే వ్యతిరేకం ఎందుకని? ఇక్కడ కొంతమంది ఎక్కడైనా ఉంటారు, ఏ కులంలో అయినా ఉంటారు, చిడపురుగులు ఉంటారు కొందరు స్వార్థంతో. ఇవాళ జాతి ఎటు పోతే మాకేంది, ఈరోజు మా జేబులో ఏమొచ్చిందని చూసుకునే విధవాళ్ళు ఉంటారు కొందరు. అలాంటి వాళ్ళ గురించి మనం మాట్లాడవలసిన అవసరం కూడా లేదు. మీరు వాళ్ళకు వార్నింగ్ ఏమి ఇవ్వబోతున్నారు? ఖచ్చితంగా ఎవరికి మనం వార్నింగ్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎవరి ఆత్మ వానికి వార్నింగ్ ఇస్తూ ఉంటుంది, నువ్వు చేసే పని తప్పురా, నీ స్వార్థంతో చేస్తున్నావు,
అని చెప్పేసి మనం ఎవరిని ఎందుకు వార్నింగ్ ఇస్తాం? చట్టాలు ఉన్నాయి, పోలీసులు ఉంది, న్యాయస్థానాలు ఉన్నాయి. కానీ ఒకటి మాత్రం చెప్పగలుగుతా, ఎవరైతే బంజారా ఏతరులు కూడా దీంట్లో కొంతమంది జాతి మీద ఈడ్చతోటి కుట్రపూరితంగా ఇవాళ జాతిని ద్రోహులుగా చిత్రీకరించే పరిస్థితి చేస్తున్నారు, కుట్ర చేస్తున్నారు. అలాంటి వాళ్ళని హెచ్చరిస్తా ఉన్నా, ఖచ్చితంగా మీరు మీ తీరు మార్చుకోకుంటే మీ స్టూడియోల మీద వచ్చే మిమ్మల్ని గల్లబట్టి గుంజుకొని వచ్చి చట్టం ముందు నిలబెడతామని చెప్పి హెచ్చరిస్తా ఉన్నా. మంగ్లీనే ఎందుకు దోషిగా నిరూపిస్తారు? అదే చెప్తున్నా కదా, వీళ్ళెవరో సమాజానికి తెలియదు, మిగతా బాధితులు వాళ్ళ గురించి మాట్లాడితే ఏ మీడియాలో వీళ్ళ ముఖాలు చూయించరు, వీళ్ళకి ఎవడు అడగడు. కాబట్టి ఇవాళ ఎవరినో ఒక సెలబ్రిటీని ఇవాళ ప్రపంచానికి తెలుసు మంగ్లీ మీద ఏదైనా బురద చల్లితే నేను హీరో అవుతా అని దుర్బుద్ధితోటి కుట్రతోటి నీచమైన హీనమైన సంస్కృతికి అలవాటు పడి ఇవాళ ఆరోపణలు చేస్తున్నారు. దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం.